వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. ఇప్పుడు మనము ఒకవేళ మన క్యాపిటల్‌ని కాపాడుకోవాలంటే ఆప్షన్స్‌ని వాడొచ్చా? ఒకవేళ వాడితే ఏమన్నా స్ట్రాటజీస్ ఉంటాయా? ఇవన్నీ తెలుసుకోవడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ శ్రీరామచంద్రమూర్తి సార్ మన ముందున్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అండి. సార్, ఇప్పుడు క్యాపిటల్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ఇన్వెస్ట్ చేసామా, ఏదన్నా డబల్ వచ్చిందా అనేది ఒక్కటే కాదు, దాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా! సో, మరి వాటికి ఆప్షన్స్ అనేవి ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి సార్? ఎక్సలెంట్ క్వెషన్ అండి. యాక్చువల్‌గా అందరికీ కూడా అర్థం కావాల్సిందంటే ఇప్పుడు వారెన్ బఫెట్ గారు మనకి 2 రూల్స్ చెప్పారు. ఫస్ట్ రూల్ ఏంటంటే డోంట్ లూజ్ యువర్ మనీ. సెకండ్ రూల్ ఏంటంటే రిమెంబర్ ఫస్ట్ రూల్ అని. సో, కాబట్టి ఓకే. ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో మేజర్ రూల్ ఏంటంటే డోంట్ లూజ్ యువర్ మనీ. హ్మ్. డోంట్ లూజ్ యువర్ క్యాపిటల్. సో, ఇప్పుడు క్యాపిటల్‌ని లూజ్ చేసుకోవద్దు బానే ఉంది కానీ ఇప్పుడు దాన్ని ఎలా కాపాడుకుంటాం? మార్కెట్స్ ఫాల్ అవుతుంటే ఇప్పుడు మార్కెట్స్ మనకి అనుకూలంగా లేవు. అలాంటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటామంటే, దాన్నేంటంటే ఆప్షన్స్ ద్వారా ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్రొటెక్ట్ చేయడాన్ని ఒక ఇన్సూరెన్స్ లాగా తీసుకుంటాం. ఓకే. సో, దీనిలో ఒక స్ట్రాటజీ ఏంటంటే ప్రొటెక్టివ్ పుట్ అంటాం. ప్రొటెక్టివ్ హుహు. పుట్ స్ట్రాటజీ అని ఒకటుంది. దాని ద్వారా ఏంటంటే ఈక్విటీని గానీ, ఫీచర్స్ గానీ, లేకపోతే ఇండెక్స్ గానీ, ఏదైనా గానీ మనం ప్రొటెక్షన్స్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు జనరల్‌గా మనం ఏంటంటే అందరం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. సపోజ్ ఒక 1 ఇయర్‌కి ఒక 5,00,000 ఇన్సూరెన్స్ అంటే ఒక 20,000 పే చేస్తాం. హ్మ్. ఇప్పుడు మీ క్వెషన్ ఏంటంటే ఇప్పుడు 20,000 రావాలనుకుంటామా? వద్దనుకుంటామా? కట్టినా పర్లేదు, మనకి ఇన్సూరెన్స్ ఉండాలని అనుకుంటాం. అంటే మనం ఇన్సూరెన్స్ మనీ ఏమనుకుంటాం అంటే జనరల్‌గా నాకు రాకూడదని అనుకుంటాం కదా! హ్మ్. అంటే ఏంటి మన ఆరోగ్యంగా ఉన్నట్టే కదా! అవునవును. సో, మీకేదన్నా హెల్త్ గనక ప్రాబ్లమ్ వస్తే మోస్ట్‌లీ రాకూడదనే అనుకుంటాం అనుకుంటాం గదా! కదా! సో, అలాగే ఇక్కడేంటంటే స్టాక్ మార్కెట్‌లో కూడా ఈ ప్రొటెక్టివ్ పుట్ అనేది ఒక స్ట్రాటజీ ఉంది. హ్మ్. దాన్నేంటంటే ఇప్పుడు క్యాపిటల్ సపోజ్ నేను ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేసుకున్నాను. హ్మ్. సపోజ్ మనం ఇవాళ మీకు ఇచ్చాను నేను గ్లెన్మార్క్ కొన్నాను. హ్మ్. 2000 దగ్గర కొన్నాను. హ్మ్. సో, ఒక 500 షేర్స్ అలా కొన్నా. నా హ్మ్. టార్గెట్ ఏంటి 2200 అలా వస్తదండి. హ్మ్. ఇప్పుడు డౌన్ సైడ్ ఇప్పుడు ఏదైనా తగ్గితే ఏంటి అని ఒక టెన్షన్ ఉంటది. అవును. కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చు అంటే గ్లెన్మార్క్‌లో ఏదైతే మనం స్టాప్ లాస్ అనుకుంటామో, హ్మ్. అక్కడ ఏం చేస్తామంటే మీరు ఆ పుట్ ఆప్షన్ కొనుక్కోండి. హ్మ్. ఇప్పుడు 2000లో నేను ఎంటర్ అయ్యాను. హ్మ్. 1950 నా స్టాప్ లాస్ అనుకోండి. హ్మ్. సో, ఆ లాస్ కన్నా ఇంకెక్కువ లాస్ అవ్వకూడదు హ్మ్. అన్నప్పుడు ఏం చేయాలంటే 1950, 1940 కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కొనుక్కోవడం ద్వారా హ్మ్. మీకేమవుతుంది రేపొద్దున సడెన్‌గా మార్కెట్ ఫాల్ అయినా ఇది మీకేంటంటే ప్రొటెక్షన్ ఇస్తుంది. క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. హ్మ్. దాన్ ఉన్నదాన్ని తగ్గకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. చేస్తుంది. అంటే లాస్ లిమిటెడే అవుతాం మనం. హ్మ్. అన్‌లిమిటెడ్ లాసెస్‌కెళ్దాం. ఇదేంటంటే మొన్న ఇండిగో చూసారా లాస్ట్ టైమ్ ఇండిగో 3 డేస్‌లో దాదాపు 1000 పాయింట్స్ ఫాల్ అయింది. హ్మ్. అలాంటి టైంలో ఏమవుతుందంటే మీరు గనక పుట్ ఆప్షన్ తీసుకొనుంటే మీకు క్యాపిటల్ ప్రొటెక్షన్ అయ్యేది. సో, రైట్. రైట్. ఈ స్ట్రాటజీ పేరే ప్రొటెక్టివ్ పుట్ అనమాట. హ్మ్. ఇదొక చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఎప్పుడైతే మార్కెట్స్ డిస్టర్బ్ అవుతాయి లేదా కంపెనీ గురించి ఇప్పుడు ఇందాక ఐటీసీ ఇప్పుడు 10% అలా పడింది. చిన్న న్యూస్ వల్ల. సో, అలాంటి టైంలో ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో నేను ఐటీసీ హోల్డ్ చేసుకుంటాను. ప్రెజెంట్ నాకు క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేయాలి అంటే పుట్ ఆప్షన్ తీసుకుంటే ఐటీసీ పుట్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి మీకు ప్రొటెక్షన్ ఉంటది. ఎంత పడిపోయినా మనది ప్రొటెక్ట్ అవుతది. ప్రొటెక్ట్ దానికి మించి అవుతుంది. లాస్ అవ్వదు. లాస్ అవ్వదు. సో, ఓకే. ఏంటంటే ఇక్కడ ఈక్విటీ తగ్గినప్పుడు ఈ పుట్ ఆప్షన్ మార్కెట్ ఫాల్ అయితే పుట్ ప్రీమియం పెరుగుతది కాబట్టి ఇది ఒక స్టాండర్డ్ ప్రొటెక్షన్ సేవింగ్ అనమాట ఈక్విటీ ఓకే. మార్కెట్‌లో. సో, ఇలాంటి ఇప్పుడు తీసుకోవడం ద్వారా మనం ఏమవుతామంటే మాక్సిమం లాసెస్ నుంచి మనం బయటపడొచ్చు. ఓకే. సో, ఈవెన్ మార్కెట్ వరస్ట్ ఉన్నా గానీ చాలామంది ఏంటంటే అన్‌లిమిటెడ్ లాస్ బేర్ చేస్తున్నారు గానీ ఇది ఒక ఐడియా తీసుకుంటే ఇప్పుడు కొన్ని ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్న స్టాక్స్‌లో గనక మనకి హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే ఇది మీకు చాలా బాగా వర్కౌట్ ఓకే. అవుతుంది. సరే, అది పుట్ ఆప్షన్‌లో పెట్టినప్పుడు కొన్నిసార్లు ప్రాఫిట్ వచ్చినా వాళ్ళకి ఎటువంటి నష్టమైతే ఉండదు గానీ, లాస్ వచ్చినా కూడా వాళ్ళు సేఫ్ సైడ్ ఉంటారంటారు. అవునండి. ఇప్పుడు ఓకే. ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఈ ఆప్షన్ ప్రీమియం పోతుంది. బట్ మీకు ఆ ప్రాఫిట్‌లో ఇది అడ్జస్ట్‌మెంట్ అవుతది.
బట్ లాస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు కంపల్సరీ ఇది సేఫ్టీ ఇస్తుంది, బాగా సేఫ్టీ వస్తుంది అనమాట. ఇప్పుడు మార్కెట్స్ అబ్నార్మల్గా ఫాలో అయ్యాయి అనుకోండి, ఈ పుట్ ఆప్షన్స్ కొనటం వల్ల మనం Right. మంచిగా సేఫ్టీగా వస్తాం. ఓకే. సో ఇదొకటి స్టాక్ మార్కెట్లో ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేస్తాను లాంగ్ టర్మ్లో ఉంటాను అనే వాళ్ళందరికీ కూడా ఇది కనుక మీరు అర్థం చేసుకుంటే మీరు క్యాపిటల్ వైప్ ఆఫ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఓకే. ఏంటంటే గబుక్కున ఒక్కోసారి ఎనీ టైం ఏదో కంపెనీలో ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అలాంటిది ఏదైనా తెలిసినప్పుడు ఏమంటే మనం ఏంటంటే ఈ ఆప్షన్ పుట్ బై చేయటం ద్వారా మీరు సేఫ్టీ తీసుకోవచ్చు. ఓకే. సో దీంతో పాటు మళ్ళీ అంటే కొన్నిసార్లు ఇదే పుట్ ఆప్షన్ అన్నిటికీ వర్కౌట్ అవుతుందంటారా సార్? అంటే ఏ షేర్ కొన్నా, ఏ స్టాక్ కొన్నా కూడా? అంటే ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఉన్న స్టాక్స్ కొంటేనే అవుతుంది. అంటే మనం కొన్న కంపెనీ ఈ జనరల్గా ఏంటి టాప్ 500 కంపెనీస్లో ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు అవుతుంది. లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నిఫ్టీ ఇండెక్స్ని మనం నిఫ్టీ పుట్ ఆప్షన్ బై చేసుకోవటం ద్వారా దాన్ని హోల్ స్టాక్స్ యొక్క వాల్యూకి తగ్గట్టుగా చూసుకొని నిఫ్టీ పుట్ ఆప్షన్ బై చేసుకుంటే మీకు ఇండెక్స్ బై చేసుకోవటం ద్వారా మీరు దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అండ్ ఈ ఆప్షన్స్ ద్వారా క్యాపిటల్ సేవ్ చేసుకుంటూ లాస్ వెళ్ళకుండా కొంత ప్రాఫిట్ కూడా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా సార్? దానికి ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయంటారా? ఇది ఇప్పుడు రెండో స్ట్రాటజీ మీరు అడిగింది. ఇప్పుడు ఇది పుట్టు సేఫ్టీ చేసుకుంటూ కొంత ప్రాఫిట్ ఏమన్నా గెయిన్ చేయొచ్చా అంటే దాన్ని స్ట్రాటజీ పేరు ఏంటంటే కాలర్ అంటాం. కాలర్లో ఏంటంటే ఇప్పుడు నేను ఇదే గ్లెన్మార్కే కొన్నాను. సో 2000లో నేను కొన్నాను. నా టార్గెట్ 2200. ఇప్పుడు నేను 1950 దగ్గర పుట్ ఆప్షన్ కొనుక్కున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం 2200 కాల్ ఆప్షన్ ఉంది కదా, అది కనుక షార్ట్ సెల్ చేసామనుకోండి, సో ఇప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇక అక్కడ దాకా 2200 దాటి వెళ్దాం అని అనిపించినప్పుడు మీకేం చేయాలి, ఏదైతే టార్గెట్ రాదు అనుకున్నప్పుడు ఆ కాల్ ఆప్షన్ సెల్ చేయాలి, షార్ట్ సెల్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పైరీ టైంలో ఆ రేటు కనుక రాకపోతే ఆ ప్రీమియం జీరో అయిపోతుంది కాబట్టి అది మనకి ప్రాఫిట్ వస్తుంది. సో దీన్ని కాలర్ స్ట్రాటజీ అంటాం. ఇది కూడా చాలా నేర్చుకోగలిగితే ఏమవుతుందంటే మీకు రేంజ్ మార్కెట్లో అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుంది, మనం స్టాక్లో డౌన్ అవుతుంది, ఇప్పుడు మనం కొన్న స్టాక్ తగ్గిపోయింది, మనకు లాస్లో ఉంటాం. అలాంటప్పుడు అది కొంచెం పెరగట్లేదు అనుకోండి, ఈ కాలర్ స్ట్రాటజీ వాడుకొని కొంత మనం ఈ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్స్ రేంజ్లో ఉన్నప్పుడు ఎక్కువ పెరగవు అన్నప్పుడు మనం ఈ యొక్క కాలర్ స్ట్రాటజీ వాడచ్చు. కాలర్లో మళ్ళీ చెప్తున్నాను, ఈక్విటీ స్టాక్ కొనుక్కోవటం, డౌన్ సైడ్ పుట్ బై చేసుకోవటం, అక్కడ ఏంటి డౌన్ సైడ్ సేఫ్టీ తీసుకుంటాం. రెండోది హయ్యర్ సైడ్ అవుట్ ఆఫ్ మనీ కాల్ ఆప్షన్ సెల్ చేసుకోండి. కొంత అవుట్ ఆఫ్ మనీ కాల్ ఆప్షన్ సెల్ చేసుకుంటే అది ఆ రేట్ రాకూడదు అనమాట. ఎక్స్పైరీ లోపు కనుక ఆ రేట్ రాకపోతే ఆ ఆప్షన్ ప్రీమియమ్స్ అన్ని జీరోలు అయిపోతాయి కాబట్టి మనకి అది ప్రీమియం బెనిఫిట్ తీసుకోవచ్చు. సో ఇది స్ట్రాటజీ. సో క్లియర్గా మనకి అంటే ఇప్పటి వరకు కూడా ఇన్వెస్ట్ చేయడము, ప్రాఫిట్స్ ఇవి మాత్రమే తెలుసు, కానీ వచ్చింది నిజంగా డౌన్ అయిపోతుంది అంటే పడిపోతుంది కదా, షేర్స్ పడిపోతాయి అనే భయం అందరికి ఉంటే దాన్ని ఎలా కాపాడుకోవచ్చు, కాపాడుకుంటూ కూడా ఎలా ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు అనేది చాలా డీటెయిల్డ్గా చెప్పారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో అడిగితే మరిన్ని కొత్త ఎపిసోడ్స్తో కూడా తెలుసుకుందాం, లేదా సార్కి కాల్ చేసినా కూడా సార్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ATV బిజినెస్.